వెల్కమ్ టు జై జవాన్ రియల్ ఎస్టేట్. నేను మీ చంద్రశేఖర్ ఎక్స్ ఆర్మీ. వీడియో చూసే ముందు నా ఛానల్ని లైక్ షేర్ తప్పకుండా చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం చూసింది 139 యార్డ్స్ అండి. ఇది వచ్చి ఈస్ట్ ఫేస్ G+1. దీని ప్రైస్ వచ్చి 1,30,00,000. మనకు గ్రౌండ్లో వచ్చి 2 BHK లాంగ్ పార్కింగ్ అండి. ఫస్ట్ ఫ్లోర్ కూడా 2 BHK. దీని సైజ్ వచ్చి 2845 అండి. మంచి సైజు. మనకు ముందడ వచ్చి 30 ఫీట్ రోడ్ అండి. మంచి కాలనీ, చిన్న గ్రేటెడ్ కాలనీ అండి. చేసి మనకు డ్రైనేజెస్, వాటర్ కనెక్షన్ వచ్చేసాయి, అన్నీ కంప్లీటెడ్ అండి. ఇది మనకు ఇది ఈస్ట్ ఫేస్ అండి. ఇది వచ్చి లాంగ్ కార్ పార్కింగ్ ఏరియా. కింద లాంగ్ కార్ పార్కింగ్ ఇవ్వడం జరిగింది. కారు మంచిగా పెట్టుకోవచ్చు అండి పీస్ఫుల్గా. కారు స్థలం కోసం లాంగ్ పార్కింగ్ ఏరియా పెట్టారు. మనకు ఫుల్ లాంగ్ పార్కింగ్ కాకుండా ఇక్కడ వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది. ఇది హాల్ కన్నా ఓపెన్ కిచెన్ అండి. ఇది హాలు. మనకు ఇది పూజ గది, కిచెన్ అండి. ఇది కిచెన్. మనకు ఓపెన్ కిచెన్ కదా, ఈస్ట్ కాబట్టి ఓపెన్ కిచెన్ వస్తుంది మనకు. ఇది టీవీ ఏరియా. మన కింద 2 పోర్షన్స్ రెంటల్కి ఇవ్వచ్చు మనకు. ఇది వచ్చి మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్ బాత్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్కు విత్ అటాచ్ బాత్రూమ్ ఉన్నది. ఇది అటాచ్ బాత్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్కు. ఇది బాత్రూమ్ అండి. నెక్స్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా అటాచ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. కింద రెంటల్ పోర్షన్ 2 డివైడ్ చేయొచ్చండి. ఇది సింగిల్ బెడ్రూమ్ లాగా ఇవ్వచ్చు. ఇక్కడ నుంచి బయటకి ఎంట్రన్స్ ఉంటుంది. అటాచ్ బాత్రూమ్ ఉంది కాబట్టి సింగిల్ రూమ్కు మనకు రెంట్కి ఇవ్వచ్చు. ఇది సింగిల్ బెడ్రూమ్కు రెంట్ ఇవ్వచ్చు. మినిమం లేదన్నా ఒక 10,000 దాకా కింద రెంట్ వస్తుంది మనకు. నెక్స్ట్ అండి ఫస్ట్ ఫ్లోర్. ఫస్ట్ ఫ్లోర్ మనకు డబుల్ బెడ్రూమ్ ఉంటుంది. కింద వాష్ ఏరియా అంటే ఒక కామన్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. గెస్ట్ బాత్రూమ్. మనం బయట నుంచి వచ్చిన వాళ్ళ కోసం బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మెట్ల కింద మనకు చుట్టూరా గల్లీ కూడా ఉంటుందండి, వెంటిలేషన్ మనకు రావడానికి. నెక్స్ట్ మనం చూడబోయేది ఫస్ట్ ఫ్లోర్. ఫస్ట్ ఫ్లోర్ వచ్చి డబుల్ బెడ్రూమ్ అండి. ఓనర్ పోర్షన్ అంటాము మొత్తం. ఇంకా కింది దానికంటే పైన కొంచెం స్పేసెస్గా ఉంటుంది స్థలము. మంచి కాలనీ అండి, కంప్లీటెడ్ కాలనీ అండి. ఇది వచ్చి మనకు ఫస్ట్ ఫ్లోర్ అండి. ఫస్ట్ ఫ్లోర్లో ఇది హాల్. చూడండి హాల్ ఎంత పెద్దగా ఉందో. అది ముందర టీవీ ఏరియా, ఫాల్ సీలింగ్. హైట్ కూడా 11 ఫీట్ హైట్ ఉంటుంది మనకు. ఇది వచ్చి డైనింగ్ హాల్ ఏరియా. మంచి స్క్వేర్గా ఉంటుందండి, ఎందుకంటే సైజ్ బాగుంది కాబట్టి. పూజ గది సపరేట్గా, కిచెన్ కూడా సపరేట్గా ఉంటుంది. చూడండి మనకు అంతా కిచెన్ కూడా పెద్దగా ఉంటుందండి. ఒక 150 యార్డ్స్ కిచెన్ లాగా ఉంటుంది, ఎందుకంటే స్క్వేర్ ఉంది కాబట్టి. ఇది వచ్చి కామన్ బాత్రూమ్ మనకి ఇక్కడ. ఇది మాస్టర్ బెడ్రూమ్. కింద దానికంటే పైన బెడ్రూమ్ ఇంకా పెద్దగా వస్తుందండి, స్పేసెస్గా వస్తుంది. ఫాల్ సీలింగ్. దీనికి అటాచ్ బాత్రూమ్ అండి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. చూడండి ఎంత పెద్దగా హైట్ కూడా ఉంటుంది మనకు. 11 ఫీట్ హైట్ మంచి ఇవ్వడం జరిగింది. మామూలుగా అందరూ 10 ఫీట్ ఇస్తుంటారు, 10.3 ఇస్తుంటారు. ఇది హాలు మనకు. కిచెన్ చూడండి ఎంత సూపర్గా ఉందో హౌస్. మనకి ఇక్కడ బయట వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది ఒకటి. ఇప్పుడు చూసిన హౌస్ అండి మనకు 139 యార్డ్స్ అండి, ఈస్ట్ ఫేస్. దీని సైజ్ వచ్చి 2845 అండి. ఇది G+1. గ్రౌండ్లో వచ్చి లాంగ్ పార్కింగ్ 2 BHK, ఫస్ట్ ఫ్లోర్ వచ్చి 2 BHK అండి. దీని ప్రైస్ వచ్చి 1,30,00,000 నెగోషియబుల్. ఇది చింగిచర్లో ఉంది, మంచి గ్రేటర్ కమ్యూనిటీలో ఉంది మనకు. ఇది మంచి మెయిన్ రోడ్కు నియర్లో ఉంటుంది. బస్ ఫెసిలిటీస్ అయినా, స్కూల్స్ అయినా, అన్ని కూరగాయల మార్కెట్స్ అయినా నియర్లో ఉన్నాయి. అన్ని ఫెసిలిటీస్ బాగుంటాయండి. ఏ కాలనీ కూడా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ తప్పకుండా చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. జై హింద్, జై భారత్.